హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేఖాశ్రీ ఫుడ్స్. ఈరోజు వీడియోలో ఒక మంచి స్నాక్ రెసిపీ చూపిస్తున్నాను. జస్ట్ 5 నిమిషాల్లో చేసి వచ్చండి. క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి తిన్నారంటే కచోరీ తిన్న ఫీలింగ్ అయితే వస్తుంది. అంత బాగుంటాయి. ఎప్పుడు దోశ పిండి కానీ లేదా ఇడ్లీ పిండి కానీ మిగిలిందనుకోండి, ఇలాగే చేసుకుని తింటారు. అంత టేస్టీగా ఉంటాయి. దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి 1 వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా అల్లం ముక్కని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. వేసుకున్నాక ఇందులోనే కొంచెం కరివేపాకును తుంచుకొని వేసుకోండి. ఫ్లేవర్ బాగా పడుతుందన్నమాట. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ 1 వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయ లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్లోకి టర్న్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు, ఒక పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోని రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 2 బంగాళదుంపని ఉడికించుకునే విధంగా మెత్తగా స్మాష్ చేసుకుని వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా చాట్ మసాలా వేసుకుంటున్నాను. ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందన్నమాట. మీ దగ్గర చాట్ మసాలా లేదనుకోండి, కొద్దిగా నిమ్మరసమైన వేసుకోవచ్చు లాస్ట్లో. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుని ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక స్మాషర్తో కానీ లేదా పప్పు గుత్తితో కానీ ఈ విధంగా మెత్తగా స్మాష్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా మెత్తగా మెదుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసుకోండి. తీసుకుని ఇది కొంచెం చల్లారిన తర్వాత చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి. ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా. సో ఈ విధంగా అన్నిటిని కూడా చిన్న చిన్న బాల్స్ లాగా రెడీ చేసుకుని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. ఆ తర్వాత నేనైతే ఇక్కడ 1 కప్పు వరకు మిగిలిన ఇడ్లీ పిండి తీసుకున్నాను. మీ దగ్గర ఇడ్లీ పిండి లేదనుకోండి, దోశ పిండి మిగిలినా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, ఒక హాఫ్ టీ స్పూన్ షుగర్ వేసుకోవాలి. మంచి కలర్లో వస్తాయి. ఇప్పుడు ఇందులోని ఒక పావు టీ స్పూన్ వాము వేసుకోండి. మా పిల్లలు చూసారా, నేను స్టఫింగ్ చేసుకున్నప్పటి నుంచి కూడా తింటూనే ఉన్నారు. వాళ్ళకి బాగా నచ్చింది ఆ మసాలా అనేది. ఇలా వాము వేసుకోవడం వల్ల ఏంటంటే మంచి కచోరీ స్మెల్ వస్తుంది. స్మెల్ అనే కాదండి, టేస్ట్ కూడా అలాగే వస్తుంది. యాడ్చేజ్గా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా. ఈ వాము వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్లో ఒక చిటికెడంతా బేకింగ్ సోడా వేసుకుంటున్నాను. ఇలా వంట సోడా వేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం ఫ్లఫీగా వస్తాయి, అలాగే క్రిస్పీగా కూడా వస్తాయి. వేసుకుని ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి. పొంగనాల ప్యాన్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇది కొంచెం బాగా హీట్ అవ్వాలి. హీట్ అయ్యాక కొద్దిగా ఆయిల్ వేసుకోండి. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకొని కాల్చుకోండి. ఇప్పుడు ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఈ బ్యాటర్ని సగానికి వేసుకోవాలి. ఈ గుంతల్లో మరీ ఫుల్గా వేసుకోవద్దు. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసుకున్నాం కదా ఆ మసాలాని దాని మీద పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత పైనుంచి ఇది కవర్ అయ్యే విధంగా బ్యాటర్ని వేసుకోవాలి. ఇది ఇప్పుడు కొంచెం షేప్లెస్గా ఉన్నా కూడా ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మంచి షేప్లో వస్తాయి, రౌండ్ షేప్లో వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు పైనుంచి ఇంకా కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. చెప్పాను కదా, కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకొని కాల్చుకున్నారనుకోండి కొంచెం క్రిస్పీగా వస్తాయి, అలాగే టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట. అందుకని కింద పైన కొద్దిగా ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మంచి కలర్లో వస్తాయి. నేనైతే ఒక 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. మంచి గోల్డెన్ కలర్లోకి టర్న్ అయ్యాయి కదా. ఫస్ట్ వాయ్ అనేది కొంచెం అతుక్కున్నట్టుగా వస్తుంది. సెకండ్ వాయ్ చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట, ఏమాత్రం అతుక్కోవు. సో ఈ విధంగా రెండో వైపు కూడా టర్న్ చేసుకున్న తర్వాత రెండో వైపు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. సో ఈ విధంగా రెండు వైపులా కూడా బాగా కాలిన తర్వాత తీసేసుకోవడమే. చాలా ఈజీగా పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఒక 5 నిమిషాల్లో చేసి పెట్టొచ్చండి. చాలా ఇష్టంగా తింటారు. దీనికి కొంచెం టమాటా కెచప్తో సర్వ్ చేసుకుని తిన్నారంటే చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడు చేసుకున్నా అంటే స్నాక్స్ చేయాలన్నా కూడా ఇదే స్నాక్స్ అయితే చేస్తారు. ఇప్పుడు చూడండి, అంటే కట్ చేసి మరీ చూపిస్తున్నాను ఎంత బాగున్నాయి అనేది. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చూస్తూనే తెలుస్తుంది కదా ఎంత బాగున్నాయి అనేది. ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, షేర్ చేసి లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం రేఖాశ్రీ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.